కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి సాదిక్ ఖాన్ను ఎట్టికేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఆయన అరెస్టును ధృవీకరిస్తూ మీడియాకు అరెస్టు విషయాన్ని స్పష్టం చేశారు. దాదాపుగా 5 రాష్ట్రాల్లో తప్పించుకొని తిరుగుతూ మీరట్లో పోలీసులకు పట్టుబడితే అక్కడి నుంచి పోలీసులు ఇవాళ తెల్లవారుజామున ఆయన్ను తీసుకొచ్చారు. సో ఆయనకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో అసలైతే ఈ నోకిరాజు కుటుంబ ఆత్మహత్యకు సంబంధించినటువంటి కేసులో సాదిక్ ఖాన్ వైపే మొత్తం ఏళ్లన్నీ చూపుతున్నాయి. అయితే సాదిక్ ఖాన్ యొక్క పాత్ర ఏంటి, సాదిక్ ఖాన్ ఏ రకంగా ఈ కుటుంబాన్ని వేధించాడు, లేకపోతే ఈ కుటుంబ ఆత్మహత్యకు సంబంధించి కారణమయ్యాడు అనేటువంటిదే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మారిపోయింది. అయితే ఎస్పీ చాలాసేపు మీడియాతో మాట్లాడినప్పటికీ కొన్ని విషయాలు మాత్రమే ఆయన ఇప్పుడు ప్రస్తావించారు. అది కూడా సౌజన్య ఆత్మహత్యకు ముందు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలో పొందుపరిచినటువంటి అంశాల ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ కేసు సంబంధించిన అంశంలో ముఖ్యంగా మతం మారేందుకు ఒత్తిడి చేశాడు, మతం మార్చాలని చూశాడు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంతోపాటుగా వేధించాడు అనేటువంటి అంశం మరొక ఆరోపణ కాగా, ఎవరైతే సౌజన్య భర్త ఉన్నారో ఆయన మృతికి కారణం కూడా సాదిక్ ఖాన్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఈ పాయింట్ల ఆధారంగా పాయింట్ నెంబర్ 1, ఆయన్ను వేధించారు, మతం మార్పిడికి ప్రయత్నించాడు. ఇక సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి చనిపోవడానికి కూడా కారణం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ఆ కోణం నుంచి పోలీసులు కూడా విచారించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అసలు ఈయనతో ఎవరికి సంబంధాలు ఉన్నాయి, దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా, అసలు ఇంత దానికి సాదిక్ ఖాన్ ఎలా ఒడిగట్టాడు, ఏ రకంగా బెదిరించాడు. ఇంకోవైపు మాజీ పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఆయన భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని, అంటే ఈ ఏఈ నోకరాజు వియ్యంకుడు కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడడం జరిగింది. సో సాదిక్ ఖాన్ కూడా ఒక కరుడుగట్టిన నేరస్తుడు, ఆయనకు చాలామంది ముఠాలతో, ఉగ్రవాదుల ముఠాలతో కూడా లింక్స్ ఉన్నాయనేటువంటి అనుమానం ఉంది. చాలామంది బెదిరించాడు, ఇలా మత మార్పుళ్లకు ప్రయత్నం చేశాడు, వాళ్ళ ఆస్తులను కూడా గుంజుకోవడమే కాదు వారు చావుకు కారణమయ్యాడనేటువంటిది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనిపైన ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి చర్యలు అంటూనే ఆయనకు ఉగ్రకు సంబంధించిన వాదు లింకులకు సంబంధించి లింక్ చేయడం కావచ్చు, లేకపోతే సౌజన్య చివరిగా రాసిన లేఖంటూ ఆయన ట్విట్టర్లో ప్రస్తావించినటువంటి లేఖ కావచ్చు, కొంత సంచలనంగా మారింది. ఈ విషయాలపైన ఏమైనా ఎస్పీ స్పష్టత ఇచ్చాడా, అసలు సాదిక్ ఖాన్ ఇప్పటి వరకు పోలీసుల అదుపులోకి వచ్చిన తర్వాత సుదీర్ఘమైనటువంటి జర్నీ చేశారు మీరట్ నుంచి కాకినాడ వరకు. ఈ సందర్భంగా పోలీసులు ఖచ్చితంగా ఆయన విచారించుండొచ్చు, ఏదైనా విషయాలు కూడా చెప్పి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఆయన మొబైల్ కానీ ఇతరత్ర సమాచారం ద్వారా ఏమి రాబట్టారు సో అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే ఆయన విచారించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇప్పుడు ప్రాథమికంగా కొంత సమాచారాన్ని అయితే పోలీసులు రాబట్టి ఉండవచ్చు. సో అయితే ఏం మాట్లాడారు, ఏం చెప్పారు ఒక అంశం అయితే, ఇంకోవైపు ఆయనకి విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నట్టుగా టెర్రరిస్ట్ లాంటి వారితో లింకులు ఉన్నాయా, లేకపోతే అసలు ఎందుకు ఈ రకంగా బెదిరింపులకు పాల్పడ్డాడు, సో ఇవాళ భాస్కర్ రెడ్డి కుటుంబం కోరుకుంటుంది ఏంటి, వీటన్నిటిపైన కూడా అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు కాకినాడ ఎస్పీ కార్యాలయం వద్ద నుంచి అప్పారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే రాజమండ్రి నుంచి కూడా రాజుబాబు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ అప్పారావు. అప్పారావు ఏంటి అసలు ఇవాళ ఏదైతే సాదిక్ ఖాన్ పట్టుకున్న తర్వాత ఎస్పీ కూడా మాట్లాడాడు. అయితే సాదిక్ ఖాన్ ఏమైనా ఇప్పటి వరకు ఈ ఆత్మహత్యలకు సంబంధించిన విషయంలో తన పాత్ర ఏంటి, తన కారణం ఏంటి, లేకపోతే ఏమైనా విషయాలు చెప్పాడా? సో ప్రస్తుతం ఎస్పీ చెప్తున్నది ఏంటి, ఇంకేమైనా అంతకు మించి ఏమైనా సమాచారం రాబట్టి ఉండే అవకాశం ఏమైనా ఉందా?